హాయ్ గైస్, ఇవాళ నేను ఒక మంచి మూవీతో మీ ముందుకు వస్తున్నాను. మూవీ పేరు వచ్చి 2067. మూవీ 2067 అనే పేరు తగ్గట్టే ఆ టైం లైన్లోనే మూవీ అనేది రన్ అవుతూ ఉంటుంది. 2067 కల్లా భూమిపై చాలా దారుణాలు జరుగుతూ ఉంటాయి. ప్రకృతి నాశనం అవటం వల్ల భూమిపై ఎన్నో జీవరాశులు, జంతువులు, చెట్లు, నదులు ఇవన్నీ నాశనం అయిపోతాయి. చెట్లు నాశనం అవటం వల్ల భూమిపై ఆక్సిజన్ అనేది ఉండదు. మూవీలో ఆస్ట్రేలియాలో ఉన్న ఒక చిన్న సిటీలో మాత్రమే మనుషులు నివసిస్తున్నట్టు చూపిస్తాడు. క్రానిక్ కార్ప్ అనే కంపెనీ తయారు చేసిన ఆక్సిజన్ని కొనుక్కుని మనుషులు జీవిస్తుంటారు. ఈ రెడీమేడ్ ఆక్సిజన్ వల్ల ప్రజలకి వింత జబ్బులు వస్తూ ఉండేవి. క్రానిక్ కార్ప్ కంపెనీ వాళ్ళు కొంతమంది ప్రముఖులతో ఈ క్రైసిస్కి సొల్యూషన్గా టైం మెషిన్ కాన్సెప్ట్తో ముందుకు వస్తారు. ఒకరోజు వాళ్ళకి 2467 నుంచి ఒక రేడియో సిగ్నల్ వస్తుంది. అంటే ఫ్యూచర్లో మానవ జాతి ఇంకా అంతం కాలేదని అర్థమవుతుంది. అసలు వీళ్ళు టైం మెషిన్ సాయం ద్వారా ఫ్యూచర్కి వెళ్ళగలిగారా, లేదా ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా, పైగా 2467 నుంచి ఎవరు సిగ్నల్ పంపించారనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం మూవీ స్టార్టింగ్ సీన్లో ఈథన్ అనే వ్యక్తిని చూడవచ్చు. తన వైఫ్తో కలిసి ఉంటాడు. వాళ్ళ వైఫ్కి రెడీమేడ్ ఆక్సిజన్ వాడటం వల్ల భయంకరమైన వ్యాధి సోకుతుంది. ఈథన్ ఎలా అయినా తన వైఫ్కి మంచి ఆక్సిజన్ తయారు చేయాలని అనుకుంటాడు. ఒకసారి క్రానిక్ కార్ప్ కంపెనీ నుంచి ఈథన్కి కాల్ వస్తుంది. రెజీనా అనే అమ్మాయి ఈథన్ని పిలిపిస్తుంది. రెజీనా క్రానిక్ కార్ప్ కంపెనీకి సీఈఓగా నిర్వహిస్తుంది. ఈథన్ రెజీనా దగ్గరికి వస్తాడు. రెజీనా ఈథన్తో ఒకవేళ రెడీమేడ్ ఆక్సిజన్ వల్ల కలిగే ఈ వ్యాధులు ఇలాగే స్ప్రెడ్ అవుతే మిగిలిన హ్యూమన్స్ కూడా త్వరగా చనిపోతారని చెప్తుంది. అలా కాకుండా ఉండాలంటే అది నీ వల్లే సాధ్యం అవుతుందని చెప్తుంది. దాంతో ఈథన్ షాక్ అవుతాడు. తన వల్ల సాధ్యం అవటం ఏంటా అని డౌట్గా రెజీనాని అడుగుతాడు. రెజీనా ఈథన్ని ఒక ల్యాబొరేటరీకి తీసుకువెళ్తుంది. ఈథన్తో పాటు జూడ్ అనే ఫ్రెండ్ కూడా ఉంటాడు. రెజీనా ఈథన్ని టైం మెషిన్కి తీసుకువెళ్తుంది. ఈ టైం మెషిన్ని నిర్మించింది ఎవరో కాదు, ఈథన్ వాళ్ళ ఫాదరే. దాంతో రెజీనా ఈ టైం మెషిన్లో ట్రావెల్ చేసే అర్హత నీకే ఉంది అని చెప్తుంది. ఈ టైం మెషిన్ పనిచేయాలంటే నీ చేతి మీద ఉన్న వాచ్ సాయం కావాలి అని కూడా చెప్తుంది. యాక్చువల్గా ఈథన్ చేతికి ఒక వాచ్ ఉంటుంది. ఈథన్ ఫాదర్ ఈథన్ చిన్న వయసులో ఉన్నప్పుడే ఈథన్ చేతికి ఈ వాచ్ని ఫిక్స్ చేశాడు. ఈథన్ ఎప్పుడు ఆ వాచ్ని తీయాలనుకున్నా తన హ్యాండ్ నుంచి బ్లడ్ వస్తూ ఉండేది. రెజీనా చెప్పే వరకు ఈ వాచ్ యొక్క ఇంపార్టెన్స్ ఈథన్కి తెలియదు. నెక్స్ట్ రెజీనా టైం మెషిన్ ద్వారా ఒక మెసేజ్ వచ్చిందని, అది 2467 ఇయర్ నుంచి వచ్చిందని, పైగా ఈథన్ని పంపిండని ఆ మెసేజ్లో ఉందని చెప్తుంది. రెజీనా ప్రక్కనున్న సైంటిస్ట్ ఈథన్తో ఇలా అంటాడు. ఈథన్, 2467లో పాస్ట్లో ఉన్నట్టే చెట్లు, క్లైమేట్ అన్నీ నార్మల్గానే ఉంటుంది. పైగా నీ ఫాదర్ ఫ్యూచర్లోకి నువ్వే వెళ్ళాలని నీకు ఈ వాచ్ ఫిక్స్ చేశాడు. నువ్వు ఫ్యూచర్కి వెళ్ళి ప్లాంట్స్ ఇక్కడికి పంపించగలిగితే మన మానవాళికి ఎంతో ఉపయోగపడుతుందని కన్విన్స్ చేసి ఫ్యూచర్కి పంపాలని అనుకుంటాడు. ఇదంతా విన్న ఈథన్ కంగారు పడి వీళ్ళు నాతో గేమ్స్ ప్లే చేస్తున్నారని అనుకుంటాడు. సైంటిస్టులు నిజమే చెప్పిన ఈథన్కు ఫ్యూచర్కి వెళ్ళటానికి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ వైఫ్ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది కాబట్టి. కానీ సైంటిస్టులు మాత్రం ఈథన్ని పంపించగలిగితే మానవాళిని బ్రతికించవచ్చని అనుకుంటారు. నెక్స్ట్ సీన్లో ఈథన్ ఫ్రెండ్ అయిన జూడ్ ఫ్యూచర్లోకి వెళ్ళమని ఈథన్కి చెప్తాడు. అప్పుడు ఈథన్ జూడ్తో ఇలా చెప్తాడు. నా ఫాదర్ నా చిన్నప్పుడే టైం మెషిన్ ప్రాజెక్ట్ వల్ల మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. పైగా అప్పుడే మా అమ్మకు కూడా యాక్సిడెంట్ అయ్యి చనిపోయిందని చెప్తాడు. అందుకే తన ఫాదర్ కనిపెట్టిన టైం మెషిన్లోకి వెళ్ళటానికి ఇష్టపడడు. జూడ్ అప్పుడు ఈథన్తో, మీ ఫాదర్ కోసం కాకపోయినా మీ వైఫ్ కోసమైనా నువ్వు వెళ్ళు, పైగా తనని కాపాడే ఛాన్స్ ఇప్పుడు నీకు వచ్చింది, సో ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకని చెప్తాడు. ఈ విషయం మొత్తం ఈథన్ తన వైఫ్కి చెప్తాడు. తన వైఫ్ ఇష్టం లేకపోయినా మానవాళికి ఉపయోగపడుతుంది కాబట్టి ఫ్యూచర్కి వెళ్ళు అని చెప్తుంది. నెక్స్ట్ మార్నింగ్ ఈథన్ రెజీనా దగ్గరికి వెళ్ళి నేను ఫ్యూచర్కి వెళ్తానని చెప్తాడు. నెక్స్ట్ మార్నింగ్ ఈథన్ రెజీనా దగ్గరికి వెళ్ళి నేను ఫ్యూచర్కి వెళ్తానని చెప్తాడు. పైగా ఒక కండిషన్ అని చెప్తాడు. మీరు డిసీజెస్కి క్యూర్ కనిపెడితే ఫస్ట్ తన వైఫ్కి ఇవ్వాలని చెప్తాడు. అందుకు రెజీనా ఒప్పుకుంటుంది. రెజీనా ఈథన్ని టైం మెషిన్ దగ్గరకు తీసుకువెళ్తుంది. అప్పుడు ఈథన్కి ఒక సూట్ ఇస్తారు. రెజీనాతో నేను ఫ్యూచర్కి వెళ్తాను కానీ తిరిగి ఎలా రావాలి అని అడుగుతాడు. ఆ ప్రశ్నకు రెజీనా దగ్గర సమాధానం ఉండదు. ఇక వాళ్ళకి ఈథన్ ఫ్యూచర్లో ఎక్కడికి వెళ్తాడో, ఆ ప్లాంట్స్ని ఇక్కడికి ఎలా తీసుకొస్తాడో కూడా వాళ్ళకి ఏమీ తెలియదు.
వాళ్ళకు ఆ మెసేజ్ పంపిన వ్యక్తి ఫ్యూచర్లో ఉన్నాడనే మాత్రమే తెలుసు. ఈథన్ బయలుదేరే టైంకి తనకి ఒక డివైస్ని ఇస్తారు. ఈ డివైస్ ద్వారానే ఈథన్ ఫ్యూచర్ నుంచి ప్రజెంట్లో ఉన్న వాళ్ళతో కనెక్ట్ అవ్వగలడు. ఈథన్ మెషిన్లోకి వెళ్తాడు. సడన్గా ఒక పెద్ద రేడియేషన్ బ్లాస్ట్ జరుగుతుంది. ఈథన్ ఆ మెషిన్లోనే ఫాస్ట్గా మూవ్ అవుతాడు. తను ఆకాశం నుంచి ఒక ఫారెస్ట్కి జంప్ అవుతాడు. పడిన వెంటనే తన సూట్కి నిప్పు అంటుకుంటుంది. ఆ బ్లాస్ట్ నుంచి ఎలాగోలా తప్పించుకుని ఫారెస్ట్ మొత్తాన్ని చూస్తాడు. లాస్ట్లో ఎలా ఉంటుందో ఇప్పుడు అలాగే ఉండేసరికి తను మాస్క్ లేకుండానే బాగానే పీల్చుకోగలుగుతాడు. ఈథన్ తన దగ్గర ఉన్న మెసేజ్ సాయంతో ముందుకు నడుస్తాడు. తనకు అక్కడ ఒక స్కెల్టన్ కనపడుతుంది. ఆ స్కెల్టన్ హెడ్పై ఒక బుల్లెట్ మార్క్ కనపడుతుంది. ఆ స్కెల్టన్ ఎవరిదా అని ఆ స్కెల్టన్ డ్రెస్పై నేమ్ని చూస్తాడు. ఆ నేమ్ని చూసి ఈథన్ షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ డ్రెస్పై తన పేరే ఉంటుంది కాబట్టి. పైగా ఆ స్కెల్టన్ పక్కనే తన దగ్గర ఉన్న డివైస్ లాంటిది కనపడుతుంది. ఇదంతా చూసి తను చాలా కంగారు పడతాడు. అక్కడ ఏం జరుగుతుందో అసలు అర్థం కాదు. పైగా స్కెల్టన్ చేతిపై ఈథన్ లాంటి వాచే ఉంటుంది. ఈథన్ చేతి మీద ఉన్న వాచ్ రెడ్ కలర్లో బ్లింక్ అవుతుంటుంది. కానీ స్కెల్టన్ చేతి మీద ఉన్న వాచ్ కలర్ గ్రీన్ కలర్లో బ్లింక్ అవుతూ ఉంటుంది. జరిగిన సిచ్యువేషన్స్ చూసి ఈథన్ చాలా కన్ఫ్యూజ్ అవుతాడు. నైట్ అవుతుంది. ఈథన్ ఒక మంట వెలిగిస్తూ అక్కడున్న కొన్ని బెర్రీస్ని తింటాడు. ఆ బెర్రీస్కి విషం ఉండటం వల్ల అవి తిన్న ఈథన్ తన హెల్త్ కండిషన్ వర్స్ట్గా తయారవుతుంది. దగ్గర ఉన్న డివైస్ ద్వారా ఈథన్ కండిషన్ ఏంటో తెలుస్తుంది. దాంతో కంపెనీ వాళ్ళు ఈథన్ ఫ్రెండ్ అయిన జూడ్ని ఈథన్ దగ్గరికి పంపిస్తారు. ఈథన్ కళ్ళు తెరిచి చూసేసరికి జూడ్ అక్కడ ఉంటాడు. జూడ్ ఆ విషయానికి విరుడు ఇచ్చి ఈథన్ని కాపాడతాడు. నెక్స్ట్ మార్నింగ్ జూడ్ ఈథన్ ఇద్దరు కలిసి అడవిలోకి వెళ్తారు. అక్కడ ఒక డోర్ కనపడుతుంది. అక్కడ కూడా ఒక స్కెల్టన్ మనకు కనపడుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఈథన్ ఫ్యూచర్కి 2 సార్లు వచ్చాడని. అతన్ని ఎవరో ఆల్రెడీ చంపేశారు. దాంతో ఈథన్ జూన్ కూడా అనుమానిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ సీన్లో డోర్ దగ్గర ఉన్న ఐ స్కాన్ మిషన్ అపియర్ అవుతుంది. అప్పుడు ఈథన్ ఐ స్కాన్ చేయగానే డోర్ ఓపెన్ అవుతుంది. లోపల వెళ్ళాక వీళ్ళు 2067లో చూసిన ల్యాబ్ ఉంటుంది. టైం మెషిన్ కూడా ఇక్కడే ఉంటుంది. ఆ టైం మెషిన్ చూడగానే వీళ్ళు చాలా ఎక్సైట్ అవుతారు. ఎందుకంటే ఈ టైం మెషిన్ యూస్ చేసుకుని వాళ్ళు ప్రజెంట్కి వెళ్ళొచ్చు అని అనుకుంటారు. అక్కడే సడన్గా ఇతను వాళ్ళకి ఒక విషయం తెలుస్తుంది. ఈ ల్యాబ్ ఇంకో 4 అవర్స్లో డెస్ట్రాయ్ కాబోతుంది అని తెలుసుకుంటారు. ఆ ల్యాబ్లో ఒక హోలోగ్రామ్ కనపడుతుంది. ఆ హోలోగ్రామ్లో ఈథన్ వాళ్ళ ఫాదర్ ఒక ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈథన్కి చాలా తక్కువ టైం ఉంది. ఎందుకంటే ఈ టైంలోనే వాళ్ళు ప్లాంట్స్ అండ్ ఆక్సిజన్ని ఎలా అయినా పంపించాలని అనుకుంటారు. అలా అనుకుని వాళ్ళు బయటకు వస్తారు. బయటకు రాగానే వాళ్ళకు ఒక చిన్న సిటీ కనపడుతుంది. ఆ సిటీలో స్కెలిటన్స్ కనబడతాయి. పైగా బిల్డింగ్స్ మొత్తం చెట్లతో కవర్ అయి ఉంటుంది. ఈథన్ 2067లో వాళ్ళు నివసించిన హౌస్ దగ్గరికి వెళ్దాం అనుకుంటాడు. అక్కడ తన వైఫ్ స్కెలిటన్ కూడా కనపడుతుంది. చూసి ఈథన్ చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఈథన్ అండ్ జూడ్ ల్యాబ్ దగ్గర ఉన్న స్కెలిటన్ దగ్గరికి వెళ్తారు. అక్కడ డివైస్లో రికార్డ్ అయిన ఆడియోని వింటారు. ఆ రికార్డింగ్లో జూడే ఈథన్ని చంపేస్తాడని చెప్పేసి ఉంటుంది. అప్పుడు జూడ్ తన దగ్గర ఉన్న గన్ని ఈథన్పై ఏం చేస్తాడు. అప్పుడు ఈథన్ మన మెషిన్ని రిపేర్ చేయాలి అని చెప్తాడు. దాంతో జూడ్ గన్నిని దించేస్తాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి ల్యాబ్కి వెళ్తారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర 30 నిమిషాలు సమయం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ల్యాబ్ బయటికి ఈథన్ వస్తాడు. అక్కడ స్కెలిటన్ ఉంటుంది. స్కెలిటన్ చేతిపై ఉన్న గ్రీన్ కలర్ కనపడుతుంది. తిని చేతిపై కూడా గ్రీన్ కలరే కనపడుతుంది. అంటే ఈథన్ చనిపోయాడు. తన డెత్ని చూడాలనుకుని తన దగ్గర ఉన్న డివైస్ బ్యాటరీస్ని తీసి స్కెలిటన్ డివైస్లో వేస్తాడు. అప్పుడు ఆ డివైస్లో జూడ్ తన్ని ఏ విధంగా చంపాడో చూస్తాడు. అప్పుడు ఈథన్ జూడ్తో నన్ను ఎందుకు చంపావని అడుగుతాడు. అప్పుడు జూడ్ నిన్ను ఎందుకు చంపానో తెలియదు కానీ మన సమయం చాలా తక్కువగా ఉందని చెప్తాడు. ఈథన్ జూడ్ని ఒక రూమ్లో లాక్ చేసి మళ్ళీ హోలోగ్రామ్ని చూస్తాడు. ఆ హోలోగ్రామ్లో తన ఫాదర్ మానవాళ్ళని ఏ విధంగా కాపాడాలో అని ఆ టైం మెషిన్ గురించి చెప్తాడు. బట్ రెజినా మాత్రం ఫ్యూచర్లోకి వచ్చి బతకాలని అనుకుంటుంది. అందుకే ఈథన్ ఫాదర్ ఈథన్ డిఎన్ఏకి సెట్ అయ్యేలా వాచ్ని చేతికి ఫిక్స్ చేస్తాడు. అలా చేయడంతో రెజినాకి బాగా కోపం వచ్చి జూడ్తో కలిసి ఈథన్ ఫాదర్ని ఈథన్ మదర్ని చంపేస్తుంది. జూడ్ని ఫ్యూచర్ పంపించడానికి కారణం కూడా రెజినా ఫ్యూచర్కి వచ్చేయడానికే అలా చేసింది. ఇదంతా విన్న ఈథన్ చాలా డిస్టర్బ్ అవుతాడు. ఎందుకంటే జూడ్ని తన సొంత అన్నయ్యలా భావిస్తాడు. ఆ సొంత అన్నయ్య ఇలా చేయడంతో చాలా డిస్టర్బ్ అయ్యి చాలా బాధపడతాడు. ఈథన్ రెజినా ఫ్యూచర్ రాకూడదని అనుకుంటాడు. దాంతో టైం మిషన్ని డెస్ట్రాయ్ చేద్దామని అనుకుంటాడు. ఈథన్ ఆ మెషిన్ని డెస్ట్రాయ్ చేసే టైంకి జూడ్ వచ్చి ఆపుతాడు. జూడ్ అప్పుడు ఈథన్తో రెజినా నన్ను ఎందుకు ఇక్కడ పంపిందంటే నువ్వు ఎప్పుడైతే మెషిన్ని రిపేర్ చేస్తావో
అప్పుడు నిన్ను చంపేయమని చెప్పింది. కానీ జూడ్ కూడా ఈతన్ని సొంత బ్రదర్ లాగే చూస్తాడు. అందువల్లే తనకు తానే కాల్చుకుని చచ్చిపోతాడు. ఈతన్ ఒక వెహికల్ సహాయంతో కొన్ని ప్లాంట్స్ని ఆ టైం మెషిన్లోకి పంపుతాడు. ప్లాంట్స్తో పాటు తన ఫాదర్ మదర్ చనిపోయిన ఎవిడెన్స్ని కూడా పంపుతాడు. బట్ ఈతన్ మాత్రం ఫ్యూచర్లోనే ఉండిపోతాడు. రెజినా ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఈతన్ తన వైఫ్కి ఒక ఫ్లవర్ని కూడా పంపుతాడు. టైం మెషిన్ ఎవరు మిస్యూజ్ చేసుకోకూడదని చెప్పి ఆ టైం మెషిన్ని డెస్ట్రాయ్ చేసేస్తాడు. ఈతన్ ల్యాబ్ బయటకు వచ్చేపాటికి తన స్కెల్టన్ కూడా కనపడదు. ఈతన్ తీసుకున్న డెసిషన్ వల్ల మానవాళికి బాగా సేవ్ అయింది. మూవీ లాస్ట్ సీన్లో మనకి కొన్ని చెట్లు, రోడ్లు, చెట్ల మీద నిర్మించిన ఇల్లులు కనపడతాయి. దాంతో మూవీ ఎండ్ అవుతుంది.